శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఈరోజు మైసూర్ చాముండేశ్వరి అమ్మ పాదాల దగ్గరకు వచ్చాము. జగన్మాత యొక్క లీలా విశేషము. భారతదేశమంతా మేము శిల్పుల కోసం అన్వేషిస్తే ఏ ప్రదేశంలో కూడా మాకు అమ్మవారు అనుగ్రహించలేదు. ఆ జగదంబ యొక్క పాదాల దగ్గర ఆ చాముండేశ్వరి మాత శక్తిపీఠం వెలిసినటువంటి ఈ మైసూరు నగరం నందు మా శిల్పాచార్యులు రాజేంద్రాచార్యులు వారు కూడా బ్రహ్మచర్యంలోనే ఉన్నారు, ఇంకా వివాహం కాలేదు. నా బిడ్డ ఇక్కడ ఉన్నాడు నా పాదాల దగ్గర, వారి చేతుల మీదగానే నేను రూపుదిద్దుకునేది ఉందని చెప్పి అమ్మవారు చెబితే తిరిగి ఇక్కడ వచ్చాము. మొన్న 12వ తారీఖు శిల్పశాస్త్రంలో చెప్పిన పద్ధతి ప్రకారంగా, ఆగమోక్తంగా చెప్పిన పద్ధతి ప్రకారంగానే మా స్థపతులు మా అంబాత్రయ క్షేత్రానికి మన క్షేత్రానికి స్థాపత్య వేదాచార్యులైనటువంటి మా సాయిరాం ఆచార్యులు కానివ్వండి, రాజేంద్రాచార్యులు మంచిగా పూజ చేస్తారు శాస్త్ర పద్ధతిగా. ఆ రోజు నాకు అత్యవసర సమావేశం నేను రాలేదు. క్షేత్ర దూతగా వారుండి ఆ యజ్ఞ కర్తృత్వాన్ని అంతా నిర్వహించారు. ఈరోజు మన క్షేత్రం తరపున జగదంబ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని తయారు చేయడానికి వారికి మన పీఠం తరపున ఒక చెప్పుని ఇవ్వడం జరిగింది. శాస్త్ర ప్రమాణంగా ఫలపుష్ప దక్షిణాలు వారికి సమర్పించి వారికి ఆజ్ఞ ఇస్తున్నాము. అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని త్రికరణ శుద్ధిగా సమస్త శాస్త్ర సమ్మతమైనటువంటి సాహిత్య పద్ధతితో మీరు తయారు చేయండి అని చెప్పేసి వారికి ఆజ్ఞ ఇవ్వడానికి ఈరోజు వచ్చాము. వారు చేస్తారు. ఆ చిత్రమును చూస్తుంటేనే అర్థమైపోతుంది, అందులో సంపూర్ణమైన శాస్త్రము, విజ్ఞానము, వేదాంత సత్యము దాగి ఉన్నదని కనబడుతూ ఉంది. ఇదంతా జగదంబ యొక్క లీలా విశేషమే. మహారాష్ట్రలో మాకు స్థపతులు క్యాన్సల్ అయినారు, ఆంధ్రలో క్యాన్సల్ అయినారు, అన్ని ప్రదేశాల్లో వాళ్ళు క్యాన్సల్ అయ్యి ఇక్కడ మాకు లభ్యమవ్వడం, శక్తిపీఠం ఉన్న ఈ ప్రదేశంలో లభ్యమవ్వడం అన్నది విశేషము. నేను 2008, 9, 10, 11 సంవత్సరాలలో నిత్యం చండీ నవారణ మంత్రాన్ని, దేవీ మూల మంత్రాన్ని అనుష్ఠిస్తూ ఉన్నాను. కాబట్టి ఆ చండీ సప్తశతి యొక్క అనువాదంలోనే ఈ త్రిమాతలు ఉన్నారు. మనకు దుర్గా సప్తశతిలో త్రిమాత సంయుక్తమైన ధ్యాన శ్లోకము ఉన్నది. ఆ శ్లోకార్థాన్ని శాస్త్ర సాహిత్యంలో ఉండేటటువంటి త్రిమాతల యొక్క ఆ పద్ధతిని అనుసరించే వారు మొత్తం చేశారు. కాబట్టి ఇదంతా భగవతి యొక్క సంకల్పం, అమ్మవారి యొక్క ఆదేశం, ఇదంతా మన యొక్క సుకృతం. ఆ తల్లిని దర్శించే వారి యొక్క అదృష్టం. రేపు ఆలయం నిర్మాణం అయిన తర్వాత అంబాత్రయ క్షేత్రంలో ఉండేటటువంటి 52 రకాల మృత్తికామయ మూర్తితో పాటు ఈ తల్లి కూడా అక్కడ విరాజమానురాలై మనందరినీ ఆశీర్వదించబోతుంది. అందుకే ఈ అమ్మవారిని తయారు చేయిస్తున్నాము. అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు. శుభం భవతు, శుభం భవతు.